గౌరవం పెరగాలని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా డ్వాక్రా మహిళలకే ఉందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్వహించిన పసుపు కుంకుమ సభలో పాల్గొన్న సీఎం 4.5 ఏళ్లలో పసుపు కుంకుమ కింద 21,116 కోట్లు అందజేశామన్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆడబిడ్డలు ఆధారపడకూడదని అన్నారు. రాబోయే 2 నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళా బ్యాంక్ ఖాతాలో 10,000 చొప్పున జమ చేస్తామని, 3 విడతలుగా చెక్కుల రూపంలో వాటిని అందజేస్తామని సీఎం ప్రకటించారు. మరి ఇప్పుడే జ్యోతి ప్రకాశన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గాయత్రీదేవి నవ్యత. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలని, సమాజంలో మీకు గౌరవం రావాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది 25 సంవత్సరాలు, 23, 24 సంవత్సరాల చరిత్ర. ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల్లో దగ్గర 20,000 రూపాయలు మీకిచ్చాం. మొన్నే 10,000 రూపాయలు ఇచ్చాను. 8,604 కోట్లు ఇచ్చాం. 2,514 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో వడ్డీ మాఫీ చేశాం. అన్ని కలిపి 11,118 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ రోజు మీరు చూస్తే 9,400 కోట్లు ఇస్తున్నాం. 4.5 సంవత్సరాల్లో నా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద 21,116 కోట్ల రూపాయలు మీకు అందించానంటే అది నాకు మీ మీద ఉండే అభిమానం, ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 21,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. మన దగ్గర డబ్బులుండి ఇచ్చానా అని అడుగుతున్నా మిమ్మల్ని. డబ్బులు లేదు, మనస్సుంది, మీ మీద అభిమానం ఉంది. అందుకని మా చెల్లెళ్ళు ఎక్కడా కష్టపడకూడదని, ఆత్మ గౌరవంతో బతకాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఏమమ్మా, అందరూ ఆనందమా? హ్యాపీనా? ధైర్యం వచ్చిందా? ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఉందా? ఉంది అంటే గట్టిగా 2 చేతులెత్తి పైకి చెప్పండి. నేను చేసింది మంచి పని అవునా కాదా? మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచానా లేదా? మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుంటే ఇంకా ఒక అన్నగా ఎప్పుడూ అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటాను, చేయూతనిస్తాను. ఇది ప్రారంభం మాత్రం. ప్రపంచంలో ఎక్కడైనా మహిళలకు 20,000 సాయం చేశారా సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని, అందుకే ఎప్పటికీ తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ మహిళలకు 1 పైసా కూడా ఇవ్వలేదని విమర్శించిన చంద్రబాబు ఏపీలో మహిళలకు స్మార్ట్ ఫోన్ కూడా అందజేస్తామని ప్రకటించారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కూర్చొని ఒక యాప్ ద్వారా అన్ని పనులు అయిపోతాయి. ఈరోజు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇంటికి చెప్పాలంటే ఎక్కడున్నారో మీరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఒక యాప్ కొడితే అయిపోతుంది. ఇంకో పక్కన మీరు చేసుకున్న తయారు చేసే వస్తువులు అమ్మాలంటే ఒక పోర్టల్ తయారు చేసుకుని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు హోటల్లో ఉండాలన్నా, ఎక్కడన్నా హోటల్లో భోంచేస్తే డబ్బులు కూడా ఇచ్చే పని లేదు.
బ్యాంకులో ఉండే డబ్బులు స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడికక్కడ పే చేయొచ్చు. బస్ టికెట్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఉన్నారు, అర్జెంటుగా ఇంటికి పోవాలి, ట్యాక్సీ తెప్పించుకోవాలంటే పక్కనుండే ట్యాక్సీ ఒక 5 నిమిషాల్లో వచ్చి 10 నిమిషాల్లో మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ డబ్బులే అవసరం లేదు. అలాంటి వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నా. దానికి నాయకులు ఎవరంటే మా డాక్రా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముందు మీతోనే ప్రారంభిస్తాను, ఎందుకంటే అన్ని ఒకటేసారి రావు. నాసి రకం ఫోన్లు ఇస్తారు, 1,40,00,000 ఇవ్వాలి. ముందు డాక్రా సంఘాలతో ప్రారంభిస్తా. రాష్ట్ర సమాఖ్య, జిల్లా సమాఖ్య మిత్రులతో ప్రారంభించి గ్రామంలో ఉండే వాళ్ళకి ఇచ్చి అందరి చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.